బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్నే కాదండి, చాలా ఎమోషన్స్. నిన్న నామినేషన్ డే చూసిన తర్వాత అందరికీ అర్థమై ఉంటుంది ఎన్ని ఎమోషన్స్ బయటకు వచ్చాయి, వాళ్ళ క్యారెక్టర్ బయటకు వచ్చింది. టైం కూడా అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. 2 వీక్స్ అయిపోయినాయి, 3rd వీక్లోకి ఎంటర్ అయిపోయినాము. యష్మి మణికంఠ గురించి మాట్లాడాలనుకుంటున్న రోజు వీళ్ళతో ఎవరు ఫేక్ ఎవరు రియల్. సో మీరు ఇన్ని రోజులు బట్టి గేమ్ చూసారు కదా, మీకు ఎవరు అనిపిస్తుంది? నా సైడ్ నుంచి యష్మినే కొంచెం ఫేక్ అనిపిస్తుంది. నేనేదో పార్షియాలిటీ మణికంఠ మీద చూపించాను, నేను ఎవరి మీద పార్షియాలిటీ చూపించట్లేదు. ఇక్కడ వాళ్ళు నాకు ఎవరో తెలీదు, నాకు ఎవరు ఫేవరెట్ లేరు. ఇక్కడ నేను ప్రతి ఒక్కరి గురించి నిక్కచ్చిగా నిజాయితీగా పచ్చిగా మాట్లాడతాను, అంతేగాని ఎవరి మీద పార్షియాలిటీతో మాట్లాడను. నేను గేమ్ చూసిన తర్వాత మాట్లాడుతున్నాను. మణికంఠ గేమ్లో ఒక స్ట్రాటజీ ఉంది, ఒక ప్లాన్ ఉంది. గేమ్ని గేమ్గా చూస్తున్నాడు. ఫ్రెండ్షిప్ గేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ అని చూస్తున్నాడు. మనకు కావాల్సింది కదా, ఫ్రెండ్షిప్కి లొంగకూడదు, ఎమోషన్స్కి లొంగకూడదు, రిలేషన్స్కి లొంగకూడదు అన్నదే బిగ్ బాస్. నీ రియల్ గేమ్ అనేది బయటికి రావాలి అంటే వీటిలన్నిటికీ దూరంగా ఉండాలి అన్నది బిగ్ బాస్. అదే మణికంఠ పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు. సో మణికంఠ నేను ఫేక్ అని అస్సలు అనలేను. యష్మికి వచ్చేటప్పటికి 2 వీక్స్ నుంచి నామినేషన్లో లేదు, ఒకేసారి నామినేషన్లోకి వచ్చేటప్పటికి ఆమె అన్నీ తీసుకోలేకపోతుంది. ఇంకోటి ఫ్రెండ్షిప్ అనే ఒక ట్యాగ్ వాడుతుంది. విక్టిమ్ అంటారు కదా, నిజంగానే విక్టిమ్ ట్యాగ్ వాడిందని నేనైతే ఒప్పుకుంటాను. ఎందుకంటే నాకు అనిపించింది అలా. వేరే వాళ్ళు చెప్పారు అని అన్నా కదా, నాకైతే అనిపించింది. ఎందుకంటే యష్మి అప్పటి వరకు నామినేషన్ లేకుండా సడన్గా నామినేషన్కి వచ్చేటప్పటికి తీసుకోలేక ఇవన్నీ వాడుతుంది. ఇంకోటి ఫ్రెండ్షిప్ అని నామినేట్ చేయకూడదా? ఫ్రెండ్ అన్నాగా నీలో తప్పు ఉంటే తప్పు అని చెప్పాలి. అప్పుడే నీలో ఉన్న కసి బయటకు వస్తుంది, నేను కరెక్ట్ చేసుకుంటావు. అది యష్మికి ఎందుకు అర్థం కావట్లేదు? మణికంఠ వెళ్ళి మళ్ళీ ఫ్రెండ్లీగా హగ్ చేసుకుంటే హగ్ నచ్చలేదు అంటే, నాకు నచ్చలేప్పుడు ఎందుకు వస్తుందంటే, బట్ ఎందుకంటే ఫ్రెండ్కి ఇంకా చూస్తున్నాడు కాబట్టి. నువ్వే ఫ్రెండ్ వచ్చేటప్పటికి ఫ్రెండ్ని మోసం చేశాడని, మోసం కాదు ఇక్కడ, గేమ్ లాగా ఆడాలి. అప్పుడే కదా నువ్వు ఎదుగుతావు. ఎవరికాళ్ళు ఇక్కడ ఓన్ గేమ్ ఆడాలి. ఫ్రెండ్షిప్ అన్నంత వరకు నామినేషన్కి వచ్చేటప్పటికి, సిచ్యువేషన్ వచ్చేటప్పటికి నిన్ను నువ్వు చూసుకోవాలి. అంతేగాని ఫ్రెండ్షిప్ ట్యాగ్ వాడాడు, ఫ్రెండ్షిప్ మోసం చేశాడు అంటే వర్కౌట్ అవ్వదు ఇక్కడ. యష్మి మీకు ఎవరైనా అంటే నేను చెప్పింది మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు ఇక్కడ యష్మినే ఫేక్ అనిపిస్తుంది. మణికంఠనే ప్రాపర్ స్ట్రాటజీ గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది. అంటే మణికంఠ పర్ఫెక్ట్గా దేనికి దాన్ని డివైడ్ చేసుకుని ఆడుతున్నాడు. గేమ్గా, రిలేషన్గా, ఫ్రెండ్షిప్గా, ఎమోషన్గా సపరేట్గా ఆడుతున్నాడు. ఫస్ట్ వీక్కిను 3rd వీక్కి మణికంఠలో ఉన్న ఇంప్రూవ్మెంట్ నిజంగా ఎవరిలోనూ లేదు. మిగతా వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ఆడుతున్నారు, బట్ మణికంఠలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. యష్మిలో సడన్గా ఏమంటారు ఈర్ష, లైక్ ఎలా అంటే, ఇంకొకటి ఏంటంటే ఆమెకి ఆ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరిలో యష్మినే ఫేక్. ఎందుకంటే యష్మి ఆలోచించే విధానం, ఆడే విధానం ఈ బిగ్ బాస్కి సెట్ కాదు. యష్మి తనను తాను త్వరగా మార్చుకోవాలి, లేదు అంటే ముందుకెళ్ళే కొలది డేంజర్ జోన్లోకి వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరిలో మణికంఠ ప్లేయింగ్ స్ట్రాటజీ, యష్మి ఈజ్ ఫేక్. అండ్ ఆమె ఏం చేస్తుందంటే ఏదో ఒక విధంగా మ్యానిపులేట్ చేయాలని ట్రై చేస్తుంది, బట్ అది వర్కౌట్ అవ్వదు. ఎప్పటికైనా బయటపడుతుంది. సో డేంజర్ జోన్లోకి వెళ్తుంది. సో అది నా అనాలసిస్. సో మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. శ్రీని సైనింగ్ ఆఫ్. మళ్ళీ మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను, మిమ్మల్ని మెప్పిస్తాను. బాయ్.